నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. సో ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అయితే ఉన్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న హైడ్రా పేరిట జరుగుతున్న కూల్చడాల గురించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తెలంగాణ ఉద్యమకారులు బీజేపీ నాయకులు గడ్డం సాయి కిరణ్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే అన్న. నమస్తే. సో అయితే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరిట పెద్ద యుద్ధంలాగానే జరుగుతుంది. కూల్చడాలు, అక్రమంగా కట్టిన కట్టడాలని కూల్చడాలు కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఎట్లా స్పందిస్తారు దీని మీద? హైడ్రా అనేది ముఖ్యంగా మేము ఫీల్ అయ్యేది ఏంటంటే అది ఒక హై డ్రామా. ఎందుకంటే గతంలో మనం బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చూసాము. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆ రోజు కూడా అయ్యప్ప సొసైటీ మీద విరుచుకోపడి వాళ్ళు కూడా ఏదైతే తీసుకుని మళ్ళీ అయ్యప్ప సొసైటీని ఏం చేయకుండా అలాగే ఆపేశారు. ఈరోజు హైడ్రా అనేది ఒక సంస్థని క్రియేట్ చేసి, ఇక హైడ్రా అంటే మీనింగ్ యాక్చువల్గా గూగుల్లో వెళ్ళి చూస్తే ఒక డ్రాగన్ పేరు అది. అంటే ఈరోజు ప్రజల మీద కూడా అలాగే విరుచుకోపడుతున్నారు ఈరోజు. హైడ్రా అది హైడ్రామా క్రియేట్ చేస్తాం. నేను ఒకటి ఏం చెప్తా ఉన్నానంటే, నిజంగా రంగనాథ్ ఐపీఎస్ గారికి చిత్తశుద్ధి ఉంటే, ప్రజల మీద వాళ్ళ చెరువుల మీద పరిరక్షించే చిత్తశుద్ధి ఉంటే, నేను ఫస్ట్ రంగనాథ్ గారిని ఒకటి ఏమడుగుతున్నానంటే, చెరువులు పరిరక్షించడం అంటే ఏంటిది? చెరువుల చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం, నీటిని కాపాడడం. ఆ చెరువుని తవ్వకుండా 20 సంవత్సరాలు చెరువు తవ్వకుంటే ఎఫ్టీవేలు పెరగకపోతే ఏం జరుగుతుందో చెప్పండి. 20 సంవత్సరాల నుంచి అది మనకు చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం మనం. ఏమంటది? కవ్వాయ కంకడాల పానీయాయ ఉప్పరాయ అని అంటారు. ఈరోజు వర్షం వస్తూనే ఉంది, ఉష్క వస్తూనే ఉంది, చెరువు నిండుతూనే ఉంది. తీసిన వాడేవాడు? ఎఫ్టీఎల్ లెవెల్ అనేది ఎందుకు పెరగదు? 100% ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చెరువుల యొక్క పూడిక తీయాలి. ఫస్ట్ పూడిక తీసినట్టయితే చెరువుల లెవెల్ ఉంటుంది. ఒకటి, చెరువు చుట్టూ కబ్జా జరిగింది. కబ్జా జరిగినప్పుడు అసలు కబ్జా ఎవరి వల్ల జరుగుతుంది? ఇది వాడికి లోన్ ఉంది, పర్మిషన్ ఉంది, టైటిల్ ఉంది. ఇంకేం కావాలి? పర్మిషన్ ఉంది, టైటిల్ ఉంది, లోన్ వస్తుంది. అంటే ఈ పర్మిషన్ ఎవరెవరు ఇచ్చారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, మున్సిపల్ డిపార్ట్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, బ్యాంక్ సెక్టర్స్ కూడా యాక్సెప్ట్ చేశాయి ఇది ఇల్లు కరెక్టే అని చెప్పేసి. మరి నువ్వు ఏ విధంగా ఊళ్ళో కొడుతున్నావు నువ్వు? అంటే ఒక కంటైనర్ లాగా వచ్చి ఇల్లు అయితే నిలబడదు కదా. ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఏమైనా నిద్రపోతున్నారా? పునాది తీసినప్పుడు ఏం చేస్తున్నారు అంటే, ఎంకరేజ్ చేసేది మీరే, పర్మిషన్లు ఇచ్చేది మీరే, సామాన్య ప్రజల యొక్క నడ్డి విరిచేది కూడా మీరే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాను. దయచేసి ఒక్కసారి ప్రజల పక్షాన ఆలోచించండి. ఈరోజు సామాన్య ప్రజలు వాళ్ళ బాధ, గోస మీకు మంచిది కాదు సుమా. గతంలో ఈ గోసనే కలిగి కేసీఆర్ ఈరోజు అంతు లేకుండా పోయిండు, వాళ్ళ బిడ్డ ఈరోజు జైలుకి పోయింది. అంతమంది గోస మంచిది కాదు, ప్రజల గోస నీకు మంచిది కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సామాన్య ప్రజలు అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఎందుకు కొనుక్కుంటాడంటే, హైదరాబాద్లో ల్యాండ్ కొనుక్కోలేక, శక్తి లేక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కుంటాడు. ఫ్లాట్ కొనుక్కునే ముందు ఏం చూస్తాడు? ఆయనకి ఏమైనా అక్కడ ఉన్న దాంట్లో టైటిల్ ఏమైనా ప్రాబ్లం ఉందా, లోన్ రాదా అన్ని చూసుకుని అపార్ట్మెంట్లో కొనుక్కుంటే, ఇలా మీరు అపార్ట్మెంట్ కూల్చేస్తున్నారు. మరి వాళ్ళు ఈఎంఐ ఎవరికి కట్టాలి? దేనికి కట్టాలి? ఈఎంఐ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటారా? రంగనాథ్ గారు తీసుకుంటారా? లేకపోతే ఈ యొక్క ఈఎంఐకి కూలగొట్టిన ఇల్లుకి డబుల్ బెడ్రూమ్ ఏమైనా ఇస్తారా? లేకపోతే ఇల్లు ఏమైనా కట్టిస్తారా? దీనిపైన చర్చ జరగాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఇంకో విషయం చెప్తా ఉన్నాను. ఫస్ట్ ముఖ్యంగా 50 చెరువులు హైదరాబాద్లో ఉన్నాయి. ఈ 50 చెరువుల చుట్టూ కబ్జా ఎంత జరిగింది, ఎన్ని ఇల్లులు కబ్జా జరిగినాయి, ఎంత కన్స్ట్రక్షన్ జరిగింది అనేది ఫస్ట్ ఒక లిస్టు తయారు చేయాలి. లిస్టు తయారు చేసిన తర్వాత, ఆ లిస్టు తయారు చేసినాక ఈ లిస్టులో ఈ పర్మిషన్ ఎవరు ఇచ్చిరో ఆ అధికారులను ఫస్ట్ డిస్మిస్ చేయాలి. ఎందుకంటే ఒక ముళ్ళ చెట్టు ఉంటుంది, ఆ ముళ్ళ చెట్టుని తీసేయాలనుకుంటే ఏం చేస్తాము? వేర్లతో తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ నువ్వు పైన ఏదో 4 బిల్డింగ్లు కూలగొట్టడం వల్ల వచ్చేది ఏ ప్రయోజనం ఉండదు. డ్రామా నీకు వచ్చి ఒక హైప్ తప్ప ఏముండదు. నేనేమంటున్నాను, ముళ్ళతో తీసేయాలి, వేర్లతో తీసేయాలంటే ఈ పర్మిషన్ రావద్దంటే ఫస్ట్ అధికారులని 2-3 నువ్వు డిస్మిస్ చేయి, నీకు ఆటోమేటిక్గా అందరు అధికారులు పర్మిషన్ బంద్ చేస్తారు. రాష్ట్రంలో ఉన్న పెద్దవాళ్ళు అంటే అటు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కూడా వాళ్ళే కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్నాయని కూడా వస్తూనే ఉన్నాయి వార్తలు. కానీ వాళ్ళని పక్కన పెట్టి పేదవాళ్ళ ఇళ్ళ మీద పడిపోతుంది హైడ్రా. సో ఇట్లా చూడొచ్చు అంటే పేదవాళ్ళది సడన్గా అంటే నోటీసులు ఇవ్వకుండా కూల్చడాన్ని ఎట్లా చూడొచ్చు? నేను ఇంకో విషయం చెప్తాను. హైడ్రా మీరు అన్నారు ఎఫ్టీఎల్ అని, బఫర్ జోన్ అని. అసలు ఎఫ్టీఎల్కి డెఫినేషన్ లేదు, బఫర్ జోన్కి డెఫినేషన్ లేదు, యాక్ట్ లేదు. ఇది ఒక జీవో ద్వారా వచ్చినటువంటి ఆర్డర్. ఓకే, ఎఫ్టీఏలో బఫర్ జోన్ అనే దాంట్లో మీరు చెప్తున్నారు కదా, మరి హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్నటువంటి ఎన్ని పోవాలి? ఈరోజు హుస్సేన్ సాగర్ నెక్లెస్ రోడ్ని తీసేయాల్సి వస్తుంది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఇప్పుడు థ్రిల్ సిటీ అని ఒకటి ఉంటుంది హుస్సేన్ సాగర్లో, నెక్లెస్ రోడ్లో. ఆ చెరువులనే కట్టుంది కదా, మరి దాన్ని కూల్చాల్సి వస్తుంది, పార్కులను కూల్చాల్సి వస్తుంది. మరి అనేక ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి ఈరోజు, అవన్నింటిని కూల్చాల్సిన అవసరం వస్తుంది. అంటే ఫస్ట్ నేను అదే అంటున్నాను, ఏదో గుడ్డిగా నలుగురిని కొట్టేసి డ్రామా క్రియేట్ చేసి ప్రయత్నం చేయొద్దు. ఈరోజు ప్రభుత్వం ఎందుకు ఈ యొక్క హైడ్రాని ఎత్తుకుందంటే ప్రభుత్వం వైఫల్యం జరిగింది అనేది అర్థమైపోయింది.
కాబట్టి ప్రభుత్వ వైఫల్యం చర్చ ఎక్కువ జరుగుతుంది ప్రజల్లో. రేపు వస్తున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో మనం ఇబ్బంది పడతాము. మనం ఒక అటెన్షన్ని క్రియేట్ చేయాలి, డైవర్షన్ చేయాలి పాలిటిక్స్ అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటే ఒక స్ట్రిక్ట్ నాయకుడు, చాలా గట్టిగా ఉన్నాడు, అందరినీ బెదిరిస్తున్నాడు. నాగార్జున తను లోపల మాట్లాడుకుని బిల్డింగ్ వల్ల కొడతారా బాబు మళ్ళా కట్టుకుందాం అని చెప్పి కూలగొట్టినటువంటి వ్యక్తులు వీళ్ళు. అన్ని ప్రజలకు అన్ని అర్థమవుతాయి. మీరు ఈరోజు ప్రజలకి చెప్పిన మాటలు ఏది నెరవేర్చినా ఒకసారి ఆలోచించుకోవాలి. అది డైవర్ట్ చేయడానికి ఈరోజు హైడ్రాని తీసుకొచ్చి డ్రామా ఆడుతున్నారు. తప్పకుండా నేను ఒకటే చెప్తున్నా, మీకు పర్మిషన్లు ఇప్పుడున్న చెరువులను కాపాడుకోండి, ఉన్న చెరువుల డ్రైనేజ్ నీళ్ళు రాకుండా కాపాడండి, ఉన్న చెరువుల చేపలు పెరిగే విధానాన్ని ఏర్పాటు చేయండి. ఒక గంగాపుత్రుడిగా నేను చెప్తా ఉన్నాను, ఈ మున్సిపాల్కి ఇచ్చిన తర్వాతనే చెరువులు కబ్జా జరిగాయి. మున్సిపల్ పరిధిలోకి 50 చెరువులు పోయినాకనే కబ్జాలు అయ్యాయి. అంతమందికి ఏ రోజు కూడా కబ్జాలు లేవు. ఒక గంగపుత్రుడిగా మేము చేపలు పట్టుకుంటే ఆ చెరువు మీద ఉంటే మేము ఈ చెరువుని కాపాడేవాళ్ళం. మాకు ఈరోజు కనీసం హైదరాబాద్లో చెరువు పట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. ఈరోజు మాకు అంత మా యొక్క వృత్తిని కూడా కోల్పోయాం ఈరోజు హైదరాబాద్లో. నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఫస్ట్ ఈ రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు, అధికారులకు రాగానే నేను మూసీని చాలా బాగా చేస్తానని చెప్పేసి. మరి మూసీ పరిస్థితి ఏంది? హైదరాబాద్లో భాగ్యనగరంలో ఉన్నటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా ఈరోజు మూసీ ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నాయి, పొల్యూషన్ ద్వారా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. నిజంగా రేవంత్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే వికారాబాద్లో ప్రారంభమయ్యేటువంటి మూసీ మంచినీళ్ళతో ప్రారంభమై హైదరాబాద్కి వచ్చినాక మురికి నీళ్ళగా ఎందుకు మారుతుందో ఆలోచించాల్సిన అవసరము ఎంతగానో ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే చెరువులలో డ్రైనేజ్ నీళ్ళు రాకుండా చూడు, మూసీలో మంచినీళ్ళు పారేటట్టు చూడని చెప్పి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలుసు. పేద పక్షాన వస్తే మాత్రం పేదల పక్షాన ప్రభుత్వం ఇట వాళ్ళ యొక్క ఇళ్ళని కొలగొట్టితే మాత్రం తప్పకుండా మా యొక్క సంస్థలు కానీ, మా యొక్క ఉద్యమకారులు కానీ, మా బీజేపీ కానీ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.